శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. రేపటి నుండి కూడా కన్యా రాశి వారికి ఆస్తి యోగం అని చెప్పుకోవాలి. దాదాపుగా 2035వ సంవత్సరం వరకు, అంటే ఈ సంవత్సరం 2025వ సంవత్సరం నుండి 2035వ సంవత్సరం, అంటే దాదాపుగా 10 సంవత్సరాల పాటు కన్యా రాశి వారు శత్రువులకు చెమటలు పట్టిస్తారని చెప్పొచ్చు. అయితే కన్యా రాశి వారి యొక్క జీవితంలో రేపటి నుండి కూడా ఎటువంటి అదృష్టం, ఆస్తియోగం అనేది రాబోతూ ఉంది. అలాగే ఏ ఏ విషయాలలో ఈ రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా కనిపిస్తున్నాయనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీ గురించి ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ యొక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే కనుక కన్యా రాశి, రాశి చక్రంలో 6వ రాశి. ఈ రాశికి అధిపతి గ్రహాలకు రాజకుమారుడైన బుధుడు. ఇక ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జాతకులకు మనం రేపటి నుండి చూసుకున్నట్టయితే ఒక 10 సంవత్సరాల పాటుగా గ్రహాల గమనంలో మార్పుల కారణంగా ఈ రాశి వారు ఎన్నో శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కన్యా రాశి వారు రేపటి నుండి కూడా దాదాపుగా 10 సంవత్సరాల పాటుగా ఆర్థికపరమైన విషయాల్లో వీరికి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ యొక్క కన్యా రాశి వారు ఎన్నో రోజుల నుంచి ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు, కష్టాలను ఎదుర్కొన్నారో వాటన్నిటి కూడా రేపటి నుండి ఫుల్ స్టాప్ పెట్టబోతూ ఉన్నారని చెప్పుకోవచ్చు. అది ఎప్పటి వరకు అంటే కనుక దాదాపుగా 2035వ సంవత్సరం వరకు 10 సంవత్సరాల పాటుగా కన్యా రాశి వారు ఆర్థిక పరంగా ఎంతో పురోగతి వీరి కళ్ళతో వీరే అద్భుతంగా చూస్తారు. ఇక కన్యా రాశి వారికి ఇంతకుముందు ఏవైతే గతంలో వీరు చేసిన అప్పులు కానీ, రుణాలు కానీ, లోన్లు కానీ, ఏవైతే వీరు అవసరాలకు కానీ, కుటుంబ పరంగా కానీ, వ్యాపారం పరంగా కానీ వీరు తీసుకున్న లోన్లు కానీ, అప్పులు కానీ అవన్నీ ఉంటే కనుక రేపటి నుండి వాటన్నింటిని కూడా తీర్చివేస్తారు. ఎందుకంటే మరో 24 గంటల్లో కన్యా రాశి వారికి అద్భుతమైన యోగం అనేది సిద్ధించబోతుంది. ఈ యోగం కారణంగా కన్యా రాశి వారికి కెరీర్ పరంగా, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఏ రంగంలో పనిచేస్తున్న కన్యా రాశి వారికి ఆయా రంగాల్లో వారికి అనుకూలమైన శుభ ఫలితాలు వీరు పొందుకోబోతున్నారు. అది ఎప్పటి వరకు అంటే కూడా దాదాపుగా 10 సంవత్సరాల పాటు కన్యా రాశి వారి వెనక్కి తిరిగి చూసుకోకుండా వీరు గతంలో పడిన కష్టానికి, బాధలకు, అవమానాలకు అవన్నిటినీ కూడా వీరు చెక్ పెట్టబోతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి కూడా డబ్బుతోనే అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు ఉంటాయి. డబ్బు లేకపోతే ప్రతి ఒక్క మానవుడు ఎంతో దుర్బలమైన దారిద్రపు జీవితాన్ని గడపాల్సి వస్తుంది. ముఖ్యంగా మనం డబ్బు సంపాదించిన మన కుటుంబ సభ్యులు, మన ఇంట్లో వాళ్ళు కూడా మనకు గౌరవం, విలువ ఇస్తారు. అదేవిధంగా బంధువులు, స్నేహితులు, మన చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా మనకు మర్యాద ఇస్తారు. డబ్బు లేకపోతే అందరూ హీనంగా చూస్తారు. కాబట్టి అలాంటి డబ్బు ఈ కన్యా రాశి వారు ఇప్పటివరకు పని చేయలేదని చెప్పడం లేదండి. ఎందుకంటే కన్యా రాశి వారు కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంది. కాకపోతే కొన్ని కారణాల వల్ల, అంటే గ్రహాలలో వీరికి అనుకూలమైన గ్రహాల యొక్క శుభ ఫలితాలు అనేవి లేకపోవడం వల్ల ఈ కన్యా రాశి వారు ఇప్పటివరకు కూడా చాలా కష్టాలను అనుభవించారు. ఇక మరో 24 గంటల్లో వీరి కష్టాలను పోగొట్టుకోబోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క కన్యా రాశి వారికి రాబోయేటటువంటి 2036వ సంవత్సరం నుండి అయితే వీరి యొక్క గోచర గ్రహస్థితులు అన్నీ కూడా శుభ ఫలితాలు వీరికి ఇవ్వబోతున్నాయి. కాబట్టి వీరు మాత్రం దాదాపుగా 10 సంవత్సరాల పాటు వీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా, విజయవంతంగా ముందుకు సాగుతుంది. వీరు చేసే ప్రతి పనిలో కూడా ఆదాయం రెట్టింపుగా వస్తుంది. ఈ ఆదాయం వల్ల వచ్చే డబ్బుల వల్ల వీరు గతంలో చేసిన అప్పులను తీర్చివేస్తారు. అదేవిధంగా వీరు అప్పులు ఇచ్చే స్థాయి కూడా ఎదుగుతారు. ఎలా అంటే వీరికి వచ్చే ఆదాయం వల్ల వీరు ఆస్తులను కూడబెట్టుకుంటారు, భూములు కొంటారు, ప్లాట్లు కొంటారు, ఇళ్ళు కొంటారు, పెట్టుబడులు పెడతారు. ఈ ఆదాయం రెట్టింపు అవుతుంది. అలా వచ్చిన ఆదాయాన్ని వీరు పెట్టుబడులు పెడతారు. అలాగే అవసరాలకు కూడా ఎవరికైనా వీరి వద్దకు వస్తే వారికి అప్పులు ఇవ్వడానికి కూడా వీరు ముందు వరుసలో ఉంటారు. ఈ విధంగా చూస్తే కన్యా రాశి వారికి 10 సంవత్సరాల పాటు వీరికి ఆర్థిక అభివృద్ధి అద్భుతంగా ఉండబోతుంది. ఉద్యోగులకు, వ్యాపారస్తులకు, చేతి వృత్తుల వారికి, వ్యవసాయదారులకు, కళాకారులకు, వృత్తి నిపుణులకు, ఏ రంగాల్లో పనిచేసిన ఈ యొక్క కన్యా రాశి వారికి మాత్రం దాదాపుగా 10 సంవత్సరాల పాటు వీరు వెనక్కి తిరిగి చూసుకోకుండా వీరి ఆర్థిక స్థితి అభివృద్ధికి వస్తుంది. ముఖ్యంగా ఈ కన్యా రాశి వారు వీరి కుటుంబంలో వీరి జీవిత భాగస్వామ్యంతో కూడా వీరికి ఎనలేని మంచి సపోర్టు లభించబోతుంది. అది స్త్రీలు కానీ, పురుషులు కానివ్వండి, ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క భాగస్వామి వీరికి అయితే అన్ని విధాలుగా వీరికి తోడుగా ఉంటారు. అదేవిధంగా వీరు చేసే ప్రతి పనిలో కూడా వీరు వెన్నంట ఉంటారు. వీరికి అన్ని విధాల మద్దతుగా ఉంటారు. అదేవిధంగా వీరికి ఇది కారణంగా కన్యా రాశి వారైతే
10 సంవత్సరాల పాటుగా వీరి అదృష్టం ఒక వెలుగు వెలుగబోతుంది. ముఖ్యంగా ఈ యొక్క కన్యరాశి జాతకులు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారికి కూడా మంచి ఫలితాలు పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక గతంలో మిమ్మల్ని ఎవరైతే అవమానం, అవహేళన చేశారో, చిన్న చూపు చూశారో, మిమ్మల్ని చీకొట్టిన వారే మళ్ళీ తిరిగి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారు, క్షమాపణలు చెప్తారు. చూశారు కదండీ! కన్యరాశి వారికి రేపటి నుండి కూడా దాదాపుగా 36వ సంవత్సరం వరకు ఆర్థికపరమైన అంశాలు ఎలాంటి పురోగతి లభించబోతుంది, ఎటువంటి అవకాశాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి, అలాగే ఏ ఏ అంశాల్లో ఎటువంటి ఫలితాలు అనేవి వీరికి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా కన్యా రాశి వారు మీకు వచ్చినటువంటి ఆదాయంలో 10 మందికి దాన ధర్మాలు చేయండి. తద్వారా మీకు ఆ భగవంతుడు మరిన్ని అవకాశాలు కలగజేస్తాడు. పేదలకు, అనాథలకు, అభాగ్యులకు మీరు చేసే దాన ధర్మాలు మీకు మరింత పుణ్య ఫలితాన్ని అందిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.